20 lakhs పెట్టేసి పట్టమని 2 crores తీసుకెళ్ళిపోతారంటే అది అవ్వని పని. ఇప్పుడు మా దగ్గర ఎంతో మంది లేడీస్ హోల్సేల్గా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక ఆమె 20 lakhs అకౌంట్లో పెట్టుకుని వచ్చారు, తీసుకుంటానని చెప్పి 20 lakhs. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 20 లక్షలు కొంటారా అన్న. కొంటా, నేను పెట్టేస్తాను, నాకేం పర్వాలా అన్న. కానీ నేను చెప్పింది ఒకటే జెన్యున్గా, వద్దు, మీరు 20 lakhs డిసైడ్ అయ్యారు కదా, ఒక 2 lakhs కొనుక్కో, మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. మీరు ఏదన్నా ఇఫ్ ఇన్ కేస్ దరిద్రంలో అది పోయింది అనుకుందాం, లాస్ అయింది అనుకుందాం, 2 lakhs పోయింది మీకు అందరితో. నెక్స్ట్ ఏం చేయాలని లెసన్స్ మీకు వచ్చినాయి, సో దాని నుంచి నేర్చుకోండి. అప్పుడు బెటర్ నేను 2 lakhs అగైన్ ఈ 2 lakhs మీరు 20 lakhs దాకా తీసుకెళ్ళాలి. అంతేగాని 20 lakhs పెట్టేసి దీన్ని పట్టమని 2 crores తీసుకెళ్ళిపోతారంటే అది అవ్వని పని అని చెప్తే ఆమెకి ఎవడని చెప్తాడయ్యా, నేను 20 లక్షలు ఇస్తుంటే తీసుకోక నువ్వు, అలాంటిది నాకు అవసరం లేదండి, తీసుకెళ్ళిన వాళ్ళు కూడా హ్యాపీగా అమ్మేసుకోవాలండి, నేను మళ్ళీ రండి. సో ఆమెతో నేను మళ్ళీ చేస్తున్నప్పుడు ఎలా ఉండిద్ది, 20 లక్షలు మ్యాటరే కాదు. ఏమో ఆమె మంచి సక్సెస్ అయితే ఈ 2 లక్షలతో 2 కోట్లు చేసిద్దేమో సంవత్సరానికి, తెలియదు కదా. అందరికీ చెప్తాను ఇది, దూకే మాకండి, చిన్నగా స్టార్ట్ చేయండి. నీకు తెలుసుకుంది అది నా లైఫ్లో, కాబట్టి అదే అడ్వైస్ చెప్తాను అందరికీ.